నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 5 రాష్ట్రాలైనా కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతుందంతా కూడా బెంగాల్ మీద. బెంగాల్‌లో ఏం జరుగుతుంది? కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి కన్నా ఓటర్స్‌లో అట్లాగే దేశ ప్రజల్లో ఎక్కువ ఇంట్రెస్టు కీన్‌గా ప్రస్తుతం అటు ఇరాన్ యుద్ధం దీనికన్నా కూడా భారతదేశంలో ఈ ఎన్నికలు వెస్ట్ బెంగాల్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? ఎవరు గెలుస్తారు? రోజు ఇదే టాపిక్ నడుస్తుంది భారతదేశంలో. ఎలక్షన్ ఫేసెస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఫేసెస్ ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2001 నుంచి చూస్తే 2001లో సింగిల్ ఫేస్లో నడిచింది. 2006కు వచ్చినప్పుడు 5 ఫేసులు, 2011కు వచ్చినప్పుడు 6 ఫేసుల్లో, 2016కు వచ్చినప్పుడు 7 ఫేసుల్లో, 2021 ఎన్నికలు 8 ఫేసుల్లో, ప్రస్తుతం 2026 2 ఫేసుల్లోనే బెంగాల్ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బెంగాల్లో పరిస్థితులు ఇవంతా కూడా బెంగాల్లో ఈసారి ఎన్నికలు సార్ ప్రాసెస్, క్లీనింగ్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఇదంతా అయ్యాక, అలాగే గవర్నర్ మార్పు, 480 కంపెనీలు డిప్లాయ్ అవటము, 2 ఫేసుల్లోనే ఎలక్షన్స్, మేజర్ హెడ్స్ పోలీసుల్లో ఉన్న మేజర్ హెడ్స్ అందరినీ కూడా మార్పు చేయటము, ఎంహెచ్ఏ నుంచి 2000 కంపెనీలని రిక్వెస్ట్ చేయటం ఎన్నికల సంఘం, ఇవన్నీ కూడా ఫ్రీగా ఫెయిర్గా ఎన్నికలు జరగటానికి ఈసారి ఈసీ ఇలాంటి స్టెప్స్ అన్నీ తీసుకుంది. మమతా బెనర్జీలో కంగారు గత కొన్ని రోజులుగా ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా కనబడుతోంది. నేను ముందు వీడియోస్లో కూడా ఈ వర్డ్ యూజ్ చేశాను, ఫ్రస్ట్రేషన్ అని. మమతా బెనర్జీ కంగారు పడుతోంది. కంగారు పట్టడంలో మాటలు కూడా స్టేట్మెంట్లు దొర్లుతున్నాయి. ఎపీజ్మెంట్ కూడా ఈసారి ఓటర్ స్ప్లిట్ అయ్యేట్టు కనబడుతున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మమతా బెనర్జీ ఎందుకు కంగారు పడుతున్నారు ఇవన్నీ అని చెప్తున్నంటే, ఆదివాసీలు ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని రామ్ మందిర్లోకి పిలవలేదు, రామ్ మందిర్లోకి అలౌ చేయలేదు అంటూ అక్కడ ఆదివాసీల్ని, వెస్ట్ బెంగాల్ ఆదివాసీల్ని తన వైపు తిప్పుకుంటానికి ప్రయత్నిస్తోంది. పూర్తిగా అది ఫేక్. ద్రౌపది ముర్ముని రామ్ మందిర్లో పిలిచారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ని నేను అడ్మైర్ చేసేదాన్ని. ఆర్ఎస్ఎస్ అంటే నాకు చాలా ఇష్టము. మహాత్మా గాంధీని అసాసినేట్ చేశారు, అప్పటి నుంచే నాకు ఆర్ఎస్ఎస్ మీద ప్రేమ తగ్గింది అంటూ కూడా ఆవిడ మాట్లాడడం అందరూ కూడా నోరు వెళ్ళబెడుతున్నారు. ఎందుకంటే గాంధీ హత్య అంతా 48లో జరిగింది. మమతా బెనర్జీ ఆమె పుట్టింది 1955లో. సో ఇట్లాంటి లింక్ లేని స్టేట్మెంట్స్ ఇవ్వటము, అట్లాగే ఆఖరికి బీజేపీ క్యాడర్ను కూడా ఎట్లా థ్రెటన్ చేస్తోందంటే ఆఖరికి అన్ని రకాల ప్రయోగాలు చేస్తోంది. బీజేపీ క్యాడరు మీరు బాధపడతారు, ఎవరికి ఓటేశారు, పార్టీ చేంజ్ అయిందంటే, రిజైమ్ చేంజ్ అయిందంటే మీరు చాలా బాధపడతారు తర్వాత జరిగే పరిణామాలకంటూ కూడా ఆవిడ భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. అన్ని రకాలుగా ఒక సమయంలోనేమో మీ హిందువులందరూ కూడా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ముస్లిమ్స్ అంతా అటాక్ చేస్తారు, జాగ్రత్తగా నాకు ఓటేయండి, నాకే ఓటేయండి అంటూ మాట్లాడడం, ఇవన్నీ పొంతలేని స్టేట్మెంట్సు, కంగారుతో స్టేట్మెంట్సు, ఓటమి భయమా ఇవి మనం వేచి చూడాలి. ఎందుకంటే బీజేపీ కూడా మొదటి లిస్టు రిలీజ్ చేసింది 144 అసెంబ్లీ నియోజకవర్గాలకి. మొట్టమొదటిసారి 2011 నుంచి చూస్తే టీఎంసీ ఇప్పటిదాకా కూడా ఫస్ట్ పార్టీ అని చెప్పచ్చు బెంగాల్లో. కమ్యూనిస్టులు వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు. టీఎంసీ ఇంతవరకు లిస్టు కూడా అనౌన్స్ చేయలేదు. సో అది కూడా మమతాలో కంగారుకి. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ వరకు. బీజేపీ చాలా పెద్ద హోప్ పెట్టుకుంది బెంగాల్లో ఈసారి గెలవాలి ఎట్లాగైనా అనేది ఒకటి హోప్ పెట్టుకుంది. ఓట్ షేర్ మనం 40 సంవత్సరాల నుంచి చూస్తే బెంగాల్లో బీజేపీకి 84లో కేవలం 0.4%, 89లో 1.7%, 91కి వచ్చినప్పుడు 11.7%, 96లో 6.9%, 98లో 10.2%, 99లో 11.1%, 2004లో 8.1%, 2009లో 6.1%, 2011లో 4%, 2014లో 17%, 2016లో 10.2%, 2019లో 40.3%, 2021లో 39%,
38, 2024లో 39, ఈ 26కి వచ్చేటప్పటికి 43% పైన ఓట్ షేర్ సాధిస్తుందని తెలుస్తుంది. సో అంత ఓట్ షేర్ గ్రాడ్యువల్గా ఓట్ షేర్ పెంచుకుంటూ వెళ్తోంది. నిజంగానే 43% ఓట్ షేర్ అంటే మాత్రం ఫలితాలు తారుమారవుతాయి ఈసారి బెంగాల్లో. చాలా గొప్పగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన దానిలో 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే 2 మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. ఆచితూచి చాలా జాగ్రత్తగా 21లో అట్లాగే 24 లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పిదం కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది క్యాండిడేట్ సెలక్షన్లో బీజేపీ ఈసారని చాలా చెప్పచ్చు. ఉదాహరణకి కొంతమంది ఇది పెడతాను, 3-4 ప్రొఫైల్స్. అక్కడ ఒక వీడియోలో వైట్ షర్ట్లో ఉంటాడు అజయ్ రాయ్ అని. టీఎంసీ పోలీసులు 2 సార్లు అరెస్ట్ చేశారు. జూలై 23లో 5 రోజులు జైల్లో ఉన్నాడు. నవంబర్ 25లో బీజేపీ గెలిచిందని అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ దీనికి సంబంధించి అతను సెలబ్రేషన్ చేస్తుంటే 7 రోజులు జైల్లో పెట్టింది. అలాంటి వ్యక్తిని బీజేపీ క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసింది దినహాత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. అంటే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్కి కూడా బీజేపీ ఈసారి అవకాశం ఇస్తుంది. అట్లాగే తాల్దంగా నియోజకవర్గం ఉంది, చాలా సౌమిక్ పాత్ర. ఈ సౌమిక్ పాత్ర గ్రాస్ రూట్ నుంచి వచ్చిన అతను, రూరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 3 సార్లు పంచాయతీ సమితి విన్నరు 2013లో, 18లో, 23లో. అట్లా గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చాడు. అక్కడ మీడియాలో పబ్లిసిటీ అనేది కనబడదవుతుంది. పూర్తిగా న్యూ జనరేషన్ లీడర్షిప్ అని చెప్పచ్చు. రూరల్ బెంగాల్లో చాలా టఫ్ పొలిటికల్ యుద్ధం చేశాడు. బీజేపీ ఇలాంటి బూత్ లెవెల్ వర్కర్స్కి కూడా ఈసారి సీట్ ఇచ్చింది, ప్రమోట్ చేస్తోంది. అలాగే చందన్ బౌరి సిట్టింగ్ ఎమ్మెల్యే సల్తోరా ఈసారి మళ్ళీ టికెట్ ఇచ్చింది బీజేపీ. ఎందుకంటే ఆమె ఇంటి పనులు చేసుకుంటూనే ఎమ్మెల్యే అవుతూ ఉంటుంది. గిన్నెలు కడిగే ఆమె, ఇళ్లలో పనిచేసే ఆమె, అలాగే బట్టలు ఉతికే ఆమె మిగతా వాళ్ళ ఇళ్లలో. అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇచ్చింది సల్తోరాని. అంటే అక్కడ మహిళలకి ప్రాముఖ్యత, అట్లాగే అణగారిన వర్గాలకి, వీళ్ళందరినీ కూడా ఉద్దేశంలో పెట్టుకుని ఇలాంటి వాళ్ళకి కూడా ఇచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ కాళితా మాజీ, ఈమె కూడా అంతే. నేను ఇందాక చెప్పినట్టే బీజేపీ వర్కరు, బీజేపీ క్యాండిడేట్ 2021లో హౌస్గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 41% ఓటు షేర్ వచ్చింది. 12,000 ఓట్లతోనే ఓడిపోయింది 2021లో. అయినా కూడా బీజేపీ మళ్ళీ నమ్మకం పెట్టుకుని ఆమెకే టికెట్ ఇచ్చింది. చూడాలి, ఈసారి ఆమె గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకో వ్యక్తి ఉంది, మోయినా ముర్ము, ఆదివాసీ మహిళ, బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేస్తోంది. మన్ బజార్ 243 అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ నుంచి 2026కి. ఇక్కడ కూడా ట్రూ డాటర్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆదివాసీ అయినా చాలా ధైర్యంగా ముందుకొచ్చింది పోటీ చేయడానికి తృణమూల్ పార్టీ మీద. సో ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసింది ఈసారి బీజేపీ. తప్పులు జరగకూడదని సెకండ్ లిస్ట్ అనౌన్స్ అవ్వాలి. చూద్దాం అదంతా అయ్యాక కూడా ఎట్లా ఉంటుంది, ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అని. చాలా చోట్ల కూడా ఏబీవీపీ వర్కర్స్కి, యంగ్ యూత్కి కూడా తీసుకుని వచ్చింది బీజేపీ ఈసారి బెంగాల్లో. ఎలాగైనా గట్టిగా గెలవాలనే పట్టుదలతో. ఈ సవ్యసాచి ఏజెన్సీకి అయితే కొద్ది క్రెడిబిలిటీ ఉంది. గతంలో మహారాష్ట్ర తీసుకున్న, తెలంగాణ తీసుకున్న, బీహార్ తీసుకున్న అన్నీ కూడా చాలా దగ్గరకు వచ్చినాయి. నెంబర్ అటు ఇటు కొద్దిగా మారింది, మెజారిటీల్లో దగ్గరకు వచ్చింది. సవ్యసాచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 ఒపీనియన్ పోల్స్ ఇచ్చింది బెంగాల్ మీద. కంటిన్యూ గ్రౌండ్లోనే ఉన్నారు వాళ్ళ టీం అంతా కూడా. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెంగాల్లో ఎవరికి ఓటేస్తున్నా అనేది హిందువులు చెప్పరు. 2021లో, 2024లో ఫలితాల తర్వాత వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరిగినాయి. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇదే చూసాం మనం. బీహార్లో ఎవరికి ఓటేస్తున్నారు, 90ల ముందు వేరే పార్టీకి ఓటేస్తే లల్లూ ప్రసాద్ యాదవ్, జంగిల్ రాజ్, గోండారాజ్ అనేవాళ్ళు. ఉత్తరప్రదేశ్లో కూడా ములాయం సింగ్ యాదవ్ అట్లాగే నడిచింది. ప్రస్తుతం బెంగాల్లో ఓటర్స్ చాలా ఎవరికి వేస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏంటి, ఎక్కువగా హిందూస్ ఓపెన్ చేయరు. అయినా కూడా అలాంటి సమయంలో ఈ సవ్యసాచి ఒపీనియన్ పోల్ 3 డిఫరెంట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎట్లా స్వింగ్ అవుతుంది బెంగాల్ అనేది రిలీజ్ చేసింది. జనవరిలో అయితే
దాదాపు టీఎంసీ స్వీప్ చేస్తుందని చెప్పి 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ మార్క్ 148 రావాలి ఎవరైనా అధికారం చేజిక్కించుకోవాలంటే. బెంగాల్లో 2026 జనవరిలో చూసినప్పుడు వీళ్ళది టీఎంసీ స్వీప్ కింద చెప్పారు 185 నుంచి 200. బీజేపీ గతంలో 77 పుంజుకుంటుంది 87 నుంచి 102 అని చెప్పారు అని. టీఎంసీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. బీజేపీ కష్టమే అన్నవాళ్ళు ఈ ఫిబ్రవరి నెలకు వచ్చేటప్పటికి టీఎంసీ 155 నుంచి 175, బీజేపీకి 106 నుంచి 126 అంతవరకు ఇచ్చారు. ప్రస్తుతం మార్చిలో అయితే నెక్ టు నెక్ అని చెప్తున్నారు వీళ్ళు. ఈ నెక్ టు నెక్లో కూడా బీజేపీ బాగా పుంజుకుంది. అయితే క్యాండిడేట్స్ అనౌన్స్ చేయకముందు, ఓటర్స్ లిస్టు ఫైనల్ కాకముందు ఇదంతా చేసిన ఒపీనియన్ పోల్ 16 మార్చి విడుదల చేసింది. ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే టీఎంసీకి బాగా తగ్గుతూ వస్తుంది. టీఎంసీ 136 నుంచి 156, బీజేపీ 127 నుంచి 147. సో లీస్టులో హైయెస్ట్ తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ కనబట్ల. ప్రస్తుతానికి బీజేపీ చాలా దగ్గరికి వచ్చేసింది టీఎంసీని. ఇంకా 4 రోజుల పైన ఉంది సమయం ఎన్నికలకి. సో ఇదే మమత కంగారు పడడానికి కారణం అనేది చాలా క్లియర్ కనబడుతోంది. ఒక్క 1 to 2% స్వింగ్ దీనిలో చూసినా లేదు. ఎన్నికలు ఫేర్గా జరిగినా కూడా మమత ఓటమి ఖాయంగా కనబడుతోంది. 2021 ఎన్నికలు చూసుకుంటే మనం 1000 ఓట్ల లోపల మెజారిటీతో గెలిచిన 7 స్థానాలు ఉన్నాయి టీఎంసీ. 5000 లోపల మెజారిటీతో గెలిచిన 29 స్థానాలు ఉన్నాయి. 5000 నుంచి 10,000 మెజారిటీతో గెలిచిన 33 స్థానాలు ఉన్నాయి టీఎంసీ. సో ఈ కలుపుకుంటే 69 స్థానాలు, దాదాపు 10,000 ఓట్ల మెజారిటీ లోపలే గెలిచింది మమతా బెనర్జీ. సో ఈ ప్యాటర్న్ మారచ్చు. ఈసారిలో డిలీట్ అయిన ఓట్స్ కానీ లేదు కొద్దిగా హిందూస్ పోలరైజేషన్ వలన, వీటన్నిటి వలన కనుక ఆ 10,000 లోపల 69 స్థానాలు అటు వెళ్తే మాత్రం బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రావటం ఖాయం. అందుకే మమత కంగారు పడుతోంది. మమత పొంతం లేని స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఆఖరికి ఎల్పీజీ మీద కూడా ర్యాలీ అని చేసిన ఇదివరకు వచ్చినంత రెస్పాన్స్ రాలా కలకత్తాలో. దీనన్నిటికన్నా ముఖ్యమైనది బీజేపీకి మోరల్ బూస్టింగ్. సువేందు అధికారి గతంలో నందిగ్రామ్లో మమత మీద పోటీ చేసి ఆమెను ఓడించాడు. ప్రస్తుతం సౌత్ కలకత్తా భవానీపూర్ నుంచి కూడా మమత మీద పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది మమతాలో ఒక రకమైన సైకలాజికల్గా దెబ్బ కొట్టినట్టు మమతా బెనర్జీని బీజేపీకి బూస్ట్ ఇచ్చినట్టు కూడా. సో ఇంకా 4 రోజులు సమయం ఉంది. ఎట్లా మారుతూ ఉంటాయి ఏంటి, బెంగాల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.